హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇప్పుడు వస్తున్న సీజన్ కాలీఫ్లవర్స్. ఇలా చక్కగా ముక్కలు కట్ చేసుకొని వేడి నీళ్ళు పెట్టి అందులో ఉప్పు, కళ్ళుప్పు, పసుపు వేసి మరిగిన తర్వాత నీళ్లు బాగా తలతలమని మరుగుతున్నప్పుడు ఆ కాలీఫ్లవర్ ముక్కల్ని అందులో వేసి ఎక్కువసేపు ఉంచకూడదు. 2-3 నిమిషాల్లో స్టవ్ ఆఫ్ చేసి, ఎందుకంటే ఆ వేడికి అవి చక్కగా మగ్గిపోతాయి. అలా మగ్గిపోయిన వాటిని చక్కటి వడకట్టుకుంటూ మనం వాటర్ లేకుండా వాటిని తీసుకున్న అన్నిటినీ అలా చూసారండి, ఫుల్గా బాయిల్ అవ్వకూడదు, అలానే హాఫ్ బాయిల్ కూడా అవ్వకూడదు. జస్ట్ ఒక 20% బాయిల్ అయితే చాలు. వాటిని అన్నిటినీ వడకట్టి చక్కటి ఇంట్లో హాల్లో కానీ గదిలో కానీ ఎక్కడైనా ఒక న్యూస్ పేపర్ని వేసుకొని ఆ న్యూస్ పేపర్ మీద వాటిని ఆరబెట్టుకోవాలి. అలా చక్కగా జాలీతో వాటర్ లేకుండా వార్చి వాటిని ఒక్కొక్కటిగా పువ్వులని చక్కగా న్యూస్ పేపర్ మీద ఆరబెట్టుకోవాలి. ఎండ అయితే అస్సలు తగలకూడదు. వీలుంటే ఫ్యాన్ స్పీడ్గా పెట్టాలి. ఆ స్పీడ్గా పెట్టిన ఫ్యాన్ మీద ఇలా ఆరుతూ ఉంటాయి. చూసారా ఎంత చక్కగా ఆరిపోతున్నాయో. ఒక హాఫ్ డే అవుతుంది. అదే ఫ్యాన్ ఫుల్గా పెడితే 3-4 అవర్స్లో ఆరిపోతాయి. అలా ఎంత డ్రైగా ఆరిపోయిన పువ్వుల్ని తీసుకుని చక్కగా కావలసిన ఒక బౌల్లో వేసుకుంటే, ఆ బౌల్లో వేసుకున్న తర్వాత అలా ఆరిపోయిన పువ్వులు చూసారా అండి, కలర్ మరి ఎంత బాగా వచ్చినాయో. అలా పువ్వుల్ని చక్కగా బౌల్లో వేసుకుని ఒక కాలీఫ్లవర్కి సరిపడేటట్టు సాల్ట్ వేయాలి. సాల్ట్ కొంచెం, టేస్ట్ బట్టి కొంచెం మెంతి పొడి, కొంచెం చక్కటి ఆవాల పొడి, కారం, పచ్చి కారం చక్కగా ఆడించి పెట్టుకుంటే కలర్ బాగుంటుంది. అలా కారం వేసుకుని దీనికి ప్రత్యేకించి చేయాల్సింది ఏంటంటే మెంతి పొడి, ఆవాల పొడి మర్చిపోకూడదు. సరిపోలేదు అనుకుంటే మరి కొంచెం వేసుకోవచ్చు. అలా వేసుకున్న తర్వాత వీటినన్నిటిని చక్కగా కలపాలి. ముక్కలు, ఉప్పు, కారం, మెంతి పొడి, ఆవాల పొడి. ఇంపార్టెంట్గా దీనికి కావాల్సింది చిల్లీ వెనిగర్. చూసారండి, అలా చిల్లీ వెనిగర్ ప్రతి షాపుల్లో, డిపార్ట్మెంట్ షాపుల్లో దొరుకుతుంది. నిల్వ ఉండడానికి, టేస్ట్ రావడానికి చిల్లీ వెనిగర్ వేసి దాన్ని చక్కగా కలపాలి. అలా ఫుల్గా చిల్లీ వెనిగర్ వేసిన తర్వాత సరిపోలేదు అంటే ఇంకొంచెం ఉప్పు, కారాన్ని కూడా వేసుకుని చక్కగా కలుపుకోవాలి. ఎంత బాగా కలపాలంటే ఇవన్నీ బాగా మిక్స్ అయ్యి కింద వాటర్ తేరేటట్టుగా కలపాలి. చిల్లీ వెనిగర్ తక్కువైంది అనుకుంటే మరి కొంచెం కూడా వేయచ్చు. చిల్లీ వెనిగర్ టేస్టు, నిలువ చాలా బాగుంటుంది. మంచి ఫ్లేవర్ ఖచ్చితంగా కావాలి ఈ పిక్కెల్కి. అలా కలిపిన దాన్ని ఫైనల్గా వేడిగా మరిగించి పెట్టుకున్న ఆయిల్ని పోయాలి. ఆయిల్ని పోసిన తర్వాత ఆయిల్ చల్లారిన తర్వాత వేసి దాన్ని చక్కగా గరిటితో కలియబెట్టాలి. అటుగా ఇటుగా చక్కగా కలియబెట్టాలి. అలా కలియబెడుతుంటేనే మీకు మంచి స్మెల్ వస్తుంది. హాఫ్ బాయిల్ అయిన కాలీఫ్లవర్ ఇలా కలుపుతుంటే ఎంత మంచి కలర్ వచ్చిందో చూసారా. అలా నేను ఇంకొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఇదంతా అలా చక్కగా పైనుండి కింద వరకు అన్ని పువ్వులు కలిసేటట్టుగా చక్కగా కలుపుకొని 1 రోజు 2 రోజులు అలా డే బై డే మనం కలుపుతూ ఉండాలి. ఎందుకంటే కాలీఫ్లవర్ మొక్క బాగా ఉడికినది బాగా ఊరి ఉప్పు, కారం దానికి పట్టాలి. సరిపోలేదు అంటే మరి కొంచెం ఆయిల్ని వేసుకోవాలి. అలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇంకొకసారి కలియపెట్టిన తర్వాత ఇంకా ఇది ఇట్లానే మూత పెట్టి వదిలేయాలి. నెక్స్ట్ డే మళ్ళీ చూసేసరికి ఆయిల్ బాగా కక్కుతుంది, మంచి కలర్ వస్తుంది. 3rd డే నాడు ఇంకా బాగుంటుంది. 4th డే నాడికి బాగా కాలీఫ్లవర్ చక్కగా ఊరిపోతుంది. ఎంత బాగుంటుందంటే చూసారండి 4th డేకి ఎలా ఉందో కాలీఫ్లవర్ పీస్. ఇది ఇలా చేసుకుని నిలవ పెట్టుకున్న పచ్చడిని 1 year వరకు చాలా బాగుంటుంది, గుమగుమలాడుతుంది. మరొకసారి మీరు ఇది టేస్ట్ చూసి సరిపోలేదు అంటే మరి కొంచెం ఉప్పు, కారం మీకు ఏది తక్కువైందో అది వేసుకోవచ్చు. చక్కటి కాలీఫ్లవర్ పచ్చడి చక్కటి కొలతలతో చక్కగా చేసుకున్నారంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. మంచి టేస్ట్, చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇది ఇడ్లీ, దోశ, చట్నీ, రైస్ దేనిలోకైనా బాగుంటుంది. కాలీఫ్లవర్ అంటే బాగా ఇష్టమైన, కాలీఫ్లవర్ అంటే బాగా నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఈ పచ్చడి పెట్టుకుని నిల్వ పెట్టుకోండి. ఎంత అందంగా ఉందో చూసారా ఫ్రెండ్స్. మరి ఇంత చక్కటి కాలీఫ్లవర్ని నేను చెప్పాను కదా, సో మీరు కూడా ట్రై చేసుకోండి. ఇప్పుడు నేను లాస్ట్గా చూపిస్తున్నది ఏంటి అంటే చక్కగా 1 వారం రోజులు బాగా ఊరిన
పువ్వులు ఎంత అందంగా ఉన్నాయో చూసారండి. వారం రోజుల తర్వాత కూడా మనం నిలవ ఉండి ఎత్తి పెట్టేస్తున్నాం అని నిర్ణయించుకున్న తర్వాత దానిలో చక్కగా మరికొంచెం ఆయిల్ వేసుకోవాలి. వేసిన ఆయిల్ని మాత్రం కంపల్సరిగా మరిగించి చల్లార్చిన ఆయిల్, ఎందుకంటే డైరెక్ట్గా పచ్చి ఆయిల్ వేస్తే పచ్చడి పాడవుతుంది. ఈ కల్తీ ఆయిల్ కదండి, ఆయిల్ అలా వేస్తే పాడవుతుంది. కాబట్టి మరిగించి చల్లార్చిన ఆయిల్ని వేస్తే ఫైనల్ టచ్గా ఎప్పుడైతే ఇలా ఆయిల్ వేసి దీన్ని కలిపి చక్కగా సర్దుకున్నామో ఇది ఎంత అందంగా, ఎంత రుచిగా, ఎంత బాగుంటుందంటే చక్కగా దాన్ని దాచుకున్నామంటే గాజు బాటిల్లో కానీ మీకు ఏదైనా అందుబాటులో ఉన్న చక్కటి ప్లాస్టిక్ బాటిల్స్లో కానీ ఎత్తి పెట్టుకుంటే 1 ఇయర్, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మనకి కాలీఫ్లవర్ సీజన్ వచ్చే వరకు కూడా ఈ పచ్చడి చాలా బాగుంటుంది. మంచి టేస్ట్గా ఉంటుంది, గుమగుమలాడిపోతూ ఉంటుంది. పిల్లలు కూడా చక్కగా తింటారు. కాలీఫ్లవర్ ఆరోగ్యానికి చాలా మంచిది కదండి. డైరెక్ట్గా కూరలు అవి చేసి పెడితే పిల్లలు తినకపోవచ్చేమో, కానీ ఇలా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు. కాబట్టి మీరు కూడా ఒక ప్రయత్నం చేయండి, చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. బాయ్.